సాక్షి నీకు నీ యజమానికి మీ దరిద్రపు రాతలో మీరు చిరంజీవి గారికి ఈజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఫర్ దట్ అవార్డ్. అందుచేత ఇచ్చారు తప్ప కుచితమైన రాజకీయాల కోసం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఖచ్చితంగా రేపో మాపో భారతీయ జనతా పార్టీ కూడా ఆల్రెడీ ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా కలవచ్చు. అంతేగాని విడదీసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని చెప్పి అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, మేము బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాం, కానీ ఇప్పుడు దాకా అన్ని అంశాల్లోనూ మద్దతు ఇచ్చారు తప్ప ఏ అంశంలో కూడా మద్దతు ఇవ్వకపోవడం అంటూ లేదు. సో మీరు మద్దతు ఇస్తున్నారు, వారు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు అని కూడా మీరు చెప్పారు. ఇదేమన్నా మీకు ఎవరన్నా చెప్పారా? ఎవరైనా చెప్తే చెప్పండి, ఆ పేరు కూడా రాయండి, పలానా వాళ్ళు చెప్పారని కూడా రాయండి. సరే, ఈ ఇష్యూ తర్వాత డీటెయిల్గా టేకప్ చేద్దాం. ముందు ఇవాళ ఒక చరిత్రలో మనం ఏదో పాండ్ షోల్లా కండక్ట్ చేసే పెజెంట్ ఇవి ఉంటాయి, ర్యాంప్ షోలు అని ఉంటాయి, ఆ డింగ్ 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 అని చెప్పి. అఫ్కోర్స్ మా పార్టీలో ఒక ఎంపీ కూడా నడుస్తూ ఉంటాడు. సో బట్ డింగ్ డింగ్ అని చెప్పి అమ్మాయిలు బట్టలు ఇప్పుకొని నడుస్తూ ఉంటారు. అంటే పూర్తిగా ఇప్పుకొని కాదు, అలా నడిస్తే మళ్ళీ దానికి ఏదో మార్కులు వేసి పక్కన ఉన్న వాళ్ళు కూర్చుంటారు. ఆ నడకను చూసి తర్వాత ఏదో చిన్న స్పీచ్ ఉంటుంది. అలాగా ఏదో ఒక పేజెంట్ లాగా ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావాలంటే మరి చాలా తీవ్రమైన భయాందోళనల్లో ఉన్నారు. మరి ఆయనకి జనాలు చూస్తేనే చెమటలు పట్టేస్తున్నాయి. ఎక్కడో దూరంగా ఉంటారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో చెట్లు నరికి, చెట్లు అంటే గుర్తొచ్చిందండి, అసలు చెట్లు ఎందుకు నరుకుతున్నారు, అసలు చెట్టుకి దీనికి సంబంధం ఏంటి అనుకున్నాం. ఈ మధ్యన ఒక విషయం తెలిసింది. ఈయన వెళ్ళి దారిలో నరికిన చెట్లకి వెంటనే టెండర్లు వేసుకుని కొద్ది కోట్ల రూపాయల ఆదాయం కొందరు ప్రైవేటు వ్యక్తులకి వస్తున్నట్టుగా తెలిసింది. అందుకనే ఈ చెట్లు నరుకుతున్నారట. దానికి లెక్కజామాలు ఏమీ లేవు. ఆయన సెక్యూరిటీ కోసం చెట్లు నరుకుతున్నాం అంటున్నారు, కానీ ఆ చెట్లను పట్టుకుపోయి సొమ్ము చేసుకుంటున్న నాయకులు ఉన్నారు. ఎప్పుడో 100 సంవత్సరాల చెట్లు ఎలా నరికేస్తే బోలంత డబ్బు వస్తుందో, కేవలం ధనాపేక్షతోనే చెట్లు నరుకుతున్నట్టుగా తెలిసింది. సరే, చెట్లు నరుకుడికి అది కారణమైనా అసలు ఈయన బుల్లెట్ ప్రూఫ్లో వెళ్తూ కూడా పరదాలు కట్టుకుంటాం, అద్దాల్లోంచి దండం పెడతానికి మళ్ళీ పరదాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అర్థం కాదు. కానీ మరి ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి, సిద్ధం అని చెప్పి సిద్ధమైపోయారు ఒక మీటింగ్కి. అదేమిటంటే విశాఖపట్నంలో సంగివలస ఏదో ఊరుంది, భీమిలి దగ్గర. అక్కడ మొత్తం ఉత్తరాంధ్ర నుంచి పోగేసి రావాలంటే జనాల్ని. మరి గతంలో లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సందర్భంగా మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ వెళ్ళారు. సుమారు 4 లక్షల మంది జనం రావడం జరిగింది పైగా. మరి దాన్ని ఎలాగైనా సరే బీటౌట్ చేయాలి ఈ సిద్ధం సభతో అని చెప్పి మరి సిద్ధమయ్యారు. ఇప్పుడు చూడని విధంగా ఇలాగ పొడుగ్గా మళ్ళీ ఇలా అడ్డంగా అలాగ 2 అడ్డాలు. సో ఎక్కడికక్కడ గదులుగా అంటే ఒక పెద్ద ఏరియాకి అంటే ఒక స్ట్రైట్ ర్యాంపు, ఒక ఇలా ర్యాంపు ఉంటుంది. ఈ బ్లాక్లో కొందరు, ఇందులో కొందరు, మళ్ళీ అది ర్యాంప్ ముందుకెళ్ళి మళ్ళీ అటు ఇటు, మళ్ళీ అక్కడ కొందరు, అక్కడ మళ్ళీ పెయిడ్ కళాకారులు ఉంటారనుకుంటా. జగన్ గారు చేయి పట్టుకుంటానికి ఆరాటపడేవాళ్ళు, ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆపుకుంటూ, ఈయనేమో